కూర్చోండి వినండి 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 చెప్పండి చెప్పండి మీరేంటి ఆవిడ ఆవేదన ఏంటి మీ వాళ్ళని కూర్చోబెట్టండి ప్లీజ్. ఎల్ఓపి గారు మీకు అవకాశం ఇస్తాము, మీ వాళ్ళందరూ కూర్చోబెట్టండి. కూర్చోండి. ఇప్పటికే 2:30 అయింది, ఇంకా 10 మంది మాట్లాడాల్సి అందుకే చెప్తుంది. ప్లీజ్ మీకు అవకాశం మేము రిక్వెస్ట్ కూడా చెప్తున్నాము. ఎందుకంత ఆవేశం ఏంటి? భాష మీద పొట్టున్నది, ఆవేశం ఉండకూడదు. అధ్యక్ష ఆవిడ ఆవేదన ఏంటంటే మీరు తీర్మానం పెట్టారు, తీర్మానాన్ని అందరూ ఆమోదించాలని చెప్పారు. ఎస్, ఆ తీర్మానంలో ఒక మాట ఉంటే ఆవిడంత ఆవేదన చెందేది కాదు. ఏది? ఆ డిస్ట్రిబ్యూషన్ ని ఏదైతే పెట్టారో దాన్ని తొలగిస్తున్నాం పూర్తిగా అనే మాట ఉంటే ఆ మాట లేదు. ఆ మాట ఉందో చెప్పండి. ఆ తీర్మానంలో ఆ మాట ఉందో చెప్పండి. ఆ మాట ఏముంది? అందుకని దయచేసి ఇప్పటికైనా దయచేసి ఇంకా మీరు మాట్లాడేది మళ్ళీ మేము మాట్లాడాలని మేము చెప్పే ఈ రాష్ట్రంలో ఏ ప్రయోజనం చెప్తాము. ఒక నిమిషం చెప్పండి. రండి రండి. అధ్యక్ష, మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ఎమోషన్ అధ్యక్ష. సారీ బట్ మాకు ఎమోషన్ అధ్యక్ష. ఇట్ ఈస్ పర్సనల్ ఫర్ మీ. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మాకు పర్సనల్ అధ్యక్ష. చాలా స్పష్టంగా సుమారుగా 13,000 కోట్ల రూపాయలు, 14,000 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది ఏంటి అధ్యక్ష? ప్రైవేటీకరణ జరగకుండా. అది సింపుల్ లాజిక్. నంబర్ 1. నంబర్ 2, నేనే స్టేట్మెంట్ ఇచ్చా, ప్రైవేటీకరణ జరగదు అని స్టేట్మెంట్ ఇచ్చాను. గౌరవ సభలో ఇచ్చాను సార్. In the floor of the council, I made a statement on behalf of Andhra Pradesh government. ఎట్లా సార్ ఇది? ఇప్పుడు నేను అడగదలుచుకున్నా, మీరు ఈ రెజల్యూషన్ కి మీరు ఒప్పుకుంటున్నారా లేదా? మీరు చెప్పండి. ఈ రెజల్యూషన్ మీరు